హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఏదో కొత్తగా కనిపిస్తుందని చూస్తున్నారు కదా, అదే మనకి చైర్. సో ఈ వీడియో వచ్చేసి కూడా చైర్ రిలేటెడ్ వీడియోనే. నేను గ్రీన్ సోల్ మాన్స్టర్ చైర్ అయితే తీసుకున్నాను. సో ఈ చైర్కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, కంఫర్ట్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు ఆలస్యం చేయకుండా ఒకసారి ఇంట్రో అయితే చూసాను. ఫ్రెండ్స్, ముందుగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్ కాంబినేషన్ మీరు చూసినట్లయితే బ్లాక్ అండ్ స్కై బ్లూ తీసుకున్నాను. సో అందరూ అనుకోవచ్చు, అన్న గేమింగ్ చైర్ బ్లాక్ అండ్ రెడ్ తీసుకుంటారు కదా, ఎందుకు బ్లాక్ అండ్ స్కై బ్లూ అంటే, సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన లోగో కాంబినేషన్ వచ్చేసి స్కై బ్లూ ఎక్కువ ఉంటుందన్నమాట మోస్ట్లీ. సో దట్స్ వై నేనైతే ఈ బ్లూని అయితే ఎక్కువగా అయితే కన్సిడర్ చేశాను. అండ్ దట్ టు ఫ్యూచర్లో వచ్చే కొత్త రూమ్లలో కూడా మనకి మోస్ట్లీ బ్లూ అండ్ బ్లాక్ సెటప్ అయితే ఉంటుంది కాబట్టి, సో దట్ అందుకని అయితే నేను బ్లాక్ అండ్ బ్లూకి అయితే ఫిక్స్ అయిపోయాను. మళ్ళీ చైర్స్ మారాము కాబట్టి. అండ్ సో మీకు తెలిసిందే కదా, గేమింగ్ రిలేటెడ్ అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అన్ని వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మౌస్, కీబోర్డ్స్ అండ్ కమింగ్ అప్లో మనకి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మనకి ఇంకో 1 lakh రూపీస్లో గేమింగ్ పీసీ వీడియోస్ అండ్ అలానే చాలా రాబోతున్నాయి గేమింగ్ రిలేటెడ్వి. అందులో ఇది ఒకటని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ సోల్ మాన్స్టర్ అనమాట. ఇందులో మీకు ఎస్ ఉంటుంది, టీ ఉంటుంది. టీ వేరియంట్ అయితే అవైలబుల్ లేదు. బేసిక్గా నా హైట్కి టీ అయితే ఇంకా బాగుండేది, బట్ టీ అయితే అవైలబుల్ లేదు. మీకు ఎస్ అయితే ఉంది, బట్ ఈవెన్ దో ఎస్ అయినప్పటికీ నాకు కొంచెం కంఫర్ట్గానే ఉందని చెప్పాలి. సో ఫస్ట్లీ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ కలర్ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో ముందుగా మనం అసలు బాక్స్ ఎలా, ఎంత పెద్ద ప్యాకేజ్ వచ్చింది, అన్బాక్సింగ్ చేసి ఆ తర్వాత ఈ బాక్స్ కంటెంట్స్ ఏంటి, ఎలా సెటప్ చేయాలనేది అయితే చూద్దాం. ముందుగా అసలు మనం బాక్స్ కంటెంట్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్లీ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి బ్యాక్ రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ బ్యాక్ రెస్ట్ మీకు ఏదైతే బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారో, సో ఈ బ్యాక్ రెస్ట్ అయితే ఉంటుంది. అండ్ అలానే మనకి లుంబర్ పిల్లో అయితే ఉంటుందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి లుంబర్ పిల్లో ఉంటుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్ పిల్లో కూడా ఉంది. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకో బాక్స్ ఉంది, చూసారా, ఇది వచ్చేసి టూల్ కిట్. ఇందులో ఏమున్నాయి అనేది మీకు తర్వాతకి అయితే చూపిస్తాను. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మనకి మెటల్ బేస్ అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా హెవీగా ఉంది ఇది మీకు. సో చాలా హెవీగా ఉంది, వెరీ స్ట్రాంగ్ మెటల్ అని చెప్పొచ్చు అనమాట ఇది. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకి ఆర్మ్ రెస్ట్లు అయితే ఉన్నాయి 2. సో మీరు చూడొచ్చు ఇక్కడ కవర్లో 2 ఆర్మ్ రెస్ట్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ అలానే మనకి బేస్ సీట్ అనమాట. మెయిన్ మనకి బేస్ సీట్ అయితే ఉంది ఇక్కడ. సో దీని మీద మనం కూర్చుంటాం మెయిన్లీ. అండ్ వన్ మోర్ థింగ్ కనుక మనం చూసినట్లయితే ఫ్రాగ్ మెకానిజం. సో మెయిన్ ఈ చైర్కి సంబంధించిన మెకానికల్ థింగ్స్ మొత్తం మనకి పైకి లేవడం కానీ, బ్యాక్ సైడ్ కానీ, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా త్రూ దీని ద్వారా అయితే జరుగుతుందన్నమాట. ఇదైతే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ అలానే మనకి పేపర్ అయితే ప్రొవైడ్ చేశారు. మస్ట్ అండ్ షుడ్కి పేపర్ ప్రతి ఒక్కరు అయితే చదవాలి. ఇది చదవలేదంటే మాత్రం మీరు మోస్ట్లీ మిస్టేక్స్ అయితే చేస్తారు. ఈవెన్ దో నేను కూడా ఒక సింగిల్ మిస్టేక్ అయితే చేసిన, అవి మీకు తర్వాతకి అయితే చెప్తాను. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మనకి గ్లౌజెస్ అయితే ఇచ్చారన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లౌజెస్ వేసుకొనే మీరు దీనికి సంబంధించిన అయితే సెటప్ అయితే చేసుకోండి. వైట్ గ్లౌజెస్ చాలా బాగున్నాయి, క్లాత్ అనమాట. అండ్ అలాగే మనకి టూల్ కిట్ ఇచ్చారని చెప్పాను కదా, టూల్ కిట్లో కనుక మనం చూసినట్లయితే స్క్రూస్ అండ్ ఎల్ఎంకి అయితే ఇచ్చారనమాట. చాలా సింపుల్ ఇన్స్టాలేషన్ అయితే ఉంటుంది మీకు. సింగిల్ ఎల్ఎంకి మీకు అండ్ స్క్రూస్ అన్నీ కూడా సేమ్ అదే ఎల్ఎంకి సైజులో వచ్చేస్తాయి. సింపుల్గా మీరు వాటి ద్వారా అయితే మీరు ఎటువంటి స్క్రూ డ్రైవర్స్ ఎక్స్ట్రా లేకుండా మీరు ఈజీగా అయితే ఫిట్టప్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి ఇందులో మనం చూసినట్లయితే హైడ్రాలిక్ పిస్టన్ అయితే ఉందన్నమాట. సో మీరు చూసినట్లయితే అండ్ ఆ తర్వాత మనకి సైడ్ కవర్స్ అయితే ఇచ్చారు. అండ్ అలానే మనకి చూసినట్లయితే 60 mm వీల్స్ అయితే ఒక 5 అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. ఇక ఇన్స్టాలేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇన్స్టాలేషన్ అనేది వెరీ సింపుల్. ఈజీగా మీరు వితిన్ 30 minutesలో ఈజీగా ఇన్స్టాలేషన్ అయితే చేయొచ్చు. సో సింపుల్ ఒక 4-5 partsలో మీకు ఈజీగా అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు అందులో మెన్షన్ చేస్తారు మీకు ఇచ్చిన పేపర్లో. సింపుల్గా ముందుగా ఏం లేదు, మనకి ఏదైతే వీల్స్ ఉన్నాయో వీల్స్ అన్ని కూడా మనం ఏదైతే మెటల్ బేస్ ఉందో ఆ మెటల్ బేస్కి సింపుల్గా ఏం లేదు, పుష్ చేసి ఈజీగా ఫిట్ అయిపోతుంది. సో మీరు మరీ ప్రెషర్ కూడా అవసరం లేదు. మీ బలాన్ని ఉపయోగించేసి మీరు గట్టిగా ఒత్తేసినట్లయితే ఈ 5 పీస్ ఏవైతే ఉన్నాయో మీకు వీల్స్ అనేవి 5 వీల్స్ ముందుగా ఫిక్స్ అయితే చేసుకోండి. ఆ తర్వాతకి ఏవైతే పిస్టన్ ఉంటుందో పిస్టన్ అనేది మీరు ఏదైతే స్టాండ్ ఉందో ఆ స్టాండ్కి పెట్టేసేయండి ముందుగా మీరు. సో మీకు ఆల్రెడీ ఇచ్చారు కదా పిస్టన్ అండ్ పిస్టన్ని కవర్ చేయడానికి ఒక 3 steps లాగా. సో ఇవి దానికి ఫిట్ చేసి మీరు పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసాక సింపుల్గా మీరు ఏదైతే ఆర్మ్ రెస్ట్ ఉందో ఆర్మ్ రెస్ట్ అనేది మీకు సీట్ ఉంది కదా నేను ముందుగా చెప్పింది. సో ఆ సీట్ని తిప్పేసి బ్యాక్ సైడ్ మీరు ఆర్మ్ రెస్ట్ అనేది పర్ఫెక్ట్గా పెట్టేసుకోండి. లెఫ్ట్ది లెఫ్ట్, రైట్ది రైట్ అని మీకు ఒక చిన్న వైట్ స్టిక్కర్ ద్వారా అయితే మెన్షన్ చేసి అయితే ఉంటుంది. సో దట్ మీరు క్లియర్గా దాన్ని అబ్జర్వ్ చేసి పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోండి. అండ్ మీకు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక ఇచ్చిన స్క్రూస్ అనేవి పెట్టేసి మీరు ఎల్ఎంకి ద్వారా ఈజీగా టైట్ చేసుకోండి. వన్ మోర్ థింగ్, ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సరే చైర్ ఫిట్ చేసేటప్పుడే చాలా స్ట్రాంగ్గా ఫిట్ చేయండి. ఎందుకంటే ఏ ఒక్క కొంచెం మీరు లూజ్గా వదిలేసినా సరే వన్స్ మొత్తం ఫిట్ చేసుకున్నాకైనా ఖచ్చితంగా సెట్ చేసుకోండి. లూజ్గా వదిలేస్తే ఏమైందంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు
అంత కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఉండదు, డిస్కంఫర్ట్ అయితే వస్తుందన్నమాట. సో పర్ఫెక్ట్గా అయితే ఉండదు. ఖచ్చితంగా అయితే ఈచ్ అండ్ ఎవరీ స్క్రూ చాలా గట్టిగా అయితే ఫిట్ అయితే చేసుకోండి. అండ్ అలానే మనకి ఏదైతే ఫ్రాగ్ మెకానిజం ఉందో ఫ్రాగ్ మెకానిజం అయితే ఇన్స్టాల్ చేసేయండి దానికి. సో ఇందాక నేను చెప్పాను కదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ మెకానిజం నుంచే జరుగుతుందని. ఇది తీసుకొచ్చేసి పెట్టేసి సేమ్ ఇక్కడ కూడా మీకు 4 స్క్రూస్ అయితే ఉంటాయి. 4 స్క్రూస్ చాలా టైట్గా అయితే ఫిట్ చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చేసిన మిస్టేక్ ఇక్కడే అనమాట. సో ఏదైతే మీకు వాళ్ళు పేపర్ ప్రొవైడ్ చేశారో పేపర్లో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఫ్రంట్ అయితే బ్యాక్ అయితే. నేనేం చేశానంటే ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్కి అయితే పెట్టాను. సో దట్ ఫ్రంట్కి ఇలా వస్తుంది తప్పితే బ్యాక్కి ఇలా వెళ్ళడానికి అయితే లేదనమాట. సో దట్ మీరు కూడా మిస్టేక్ చేయకుండా క్లియర్గా ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేసుకొని ఏదైతే పేపర్ మాన్యువల్ ఇచ్చారో పర్ఫెక్ట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ అది ఇన్స్టాల్ చేసినాక సింపుల్ ఇంకేం లేదు, మీకు ఏదైతే బ్యాక్ రెస్ట్ సీట్ ఉందో, సో మీకు ఈ సీట్ ఉంది కదా, ఈ సీట్కి ఈ బ్యాక్ రెస్ట్ని ఈజీగా స్క్రూస్ ద్వారా అయితే ఫిట్ చేయండి. వెరీ వెరీ ఈజీ థింగ్ ఇది. సో సింపుల్గా సైడ్ నుంచి 4 స్క్రూస్ అయితే ఉంటాయి, ఇటు టూ. సో ఈ రెండింటిని కూడా మీరు ఫిట్ చేసేయండి. ఫిట్ చేశాక మీకు ఒక కవర్ అయితే ఇచ్చారు కదా, కవర్ క్యాప్, అది మీరు కంపల్సరీ యూజ్ చేయండి. అది ఎక్కడ పెట్టాలో తెలియక వదిలేశారనుకోండి అగ్లీగా లుక్ అయితే ఉండదన్నమాట. వన్స్ అది మీరు ఫిట్ చేసి ఎప్పుడైతే మీరు ఆ క్యాప్ పెడతారో చాలా బెటర్ లుక్ అయితే వస్తుంది మీకు చైర్కి. ఖచ్చితంగా వన్స్ అది పెట్టేసినాక ఏం లేదు, సింపుల్గా ఏదైతే మీకు సీట్ ఉందో, సో ఈ సీట్ ఇదంతా మెకానిజం అంతా తీసుకెళ్ళి మీకు ఏదైతే పిస్టన్ ఇందాక చెప్పామో దాని మీద పర్ఫెక్ట్గా కూర్చోబెట్టండి. సింపుల్, మీకు అక్కడ ఏం స్క్రూస్ కానీ ఏం ఫిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా పర్ఫెక్ట్ కనుక మీరు దాంట్లో కనుక స్లాట్ చేసినట్లయితే మీకు దట్స్ ఇట్, మీకు ఆల్మోస్ట్ ఆల్ 90% అయితే కంప్లీట్ అయిపోయినట్టే మీకు ఇన్స్టాలేషన్ అనేది. 90 అంటే అంత అయిపోయింది కదా అనుకోమాకండి, ఎందుకంటే మనకి ఇచ్చారు కదా మెత్తలు అంటాం కదా మనం, అదే పిల్లోస్. సో మనకి నెక్ పిల్లో ఒకటే అండ్ అలానే మనకి లొంబర్ పిల్లో అయితే ఇస్తారన్నమాట. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎర్గోనామిక్ చైర్స్ ఏవైనా సరే ఎక్కువసేపు మనం కూర్చున్నప్పుడు మెయిన్గా గేమింగ్ చైర్స్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఏదైతే మనకి ఇది ఉంటుందో లుంబర్ బ్యాక్ పిల్లో, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మనకి ఏదైతే స్పైన్ ఉంటుందో దానికి రెస్ట్ అయితే ఇస్తుంది. సో అవే మనకి మెయిన్ అనమాట. ఖచ్చితంగా ఈ రెండింటిని అయితే ఇన్స్టాల్ చేయండి. సింపుల్గా ఒక బెల్ట్ అయితే ఇస్తారు మనకి, స్కూల్ బ్యాగ్ పెట్టినట్టుగా ఒక క్లిప్ అయితే ఉంటుంది. సింపుల్గా కింద నుంచి బ్యాక్ నుంచి కనుక మీరు పెట్టేసినట్టయితే ఈజీగా అయితే అయిపోతుంది. సో దట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అండ్ ఇదైతే వెరీ వెరీ ఈజీ అని చెప్పొచ్చు మీకు ఇది. సో ఈజీగా మీకు పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి ఒక క్లిప్ అయితే ఉంటుంది. సో మనకి పిల్లో అనేది నెక్ పిల్లో అనేది ఈజీగా మీరు సెటప్ అయితే కంప్లీట్ అయిపోద్ది. దట్స్ ఇట్, మీకు ఇక సెటప్ అనేది ఇక అయిపోయింది. సెటప్ అంటే ఇన్స్టాలేషన్ అనేది ఇంతే. సో చైర్ అనేది అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు సింపుల్గా మనం మెయిన్ థింగ్స్ మనకి ఏదైనా సరే ఒక చైర్ కొన్నప్పుడు ఫస్ట్ థింగ్ క్వాలిటీ అండ్ సెకండ్ థింగ్ కంఫర్ట్ అండ్ ఫీచర్స్ అండ్ అలానే మనకి లుక్స్, ఈ 4 గురించి అయితే మాట్లాడుకుంది. ఈ 4 ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి క్వాలిటీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మెటల్ బేస్ వాళ్ళు ఇచ్చారో మెటల్ బేస్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మీరు లేపలేని పరిస్థితి, చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఇచ్చారు. అండ్ మనకి నార్మల్గా చూసినట్టయితే మనకి క్రోమ్ డిజైన్లో వేరే వాటికి వస్తూ ఉంటాయి, ఎక్కువగా వెయిట్గా అయితే ఉండవు మనకి, అండ్ అంత స్ట్రాంగ్గా కూడా ఉండవు. ఇది ప్యూర్లీ 100% బెటర్ మెటల్ అనమాట, వెరీ స్ట్రాంగ్ మెటల్. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మెయిన్గా బేస్లోనే మనకి చాలా బాగుంది. అండ్ ఏదైతే వీల్స్ ప్రొవైడ్ చేశారో వీళ్ళు 60mm వీల్స్ అనేది చాలా స్మూత్గా తిరగవచ్చు మీకు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బిందాస్గా మీకు చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు 60mm వీల్స్ అనేవి తిరగడానికి కానీ ఏదైనా సరే మీకు ఎక్కడ కూడా స్టక్ అయిన ఫీలింగ్ అయితే మనకైతే కలగదు. అండ్ మెయిన్ ఇక ఏదైతే చైర్కి యూస్ చేసిన మెటీరియల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బేసిక్గా అసలు మన గేమింగ్ చైర్స్ కొనేది ఎందుకంటే ఎక్కువసేపు సిస్టమ్ ముందు మనం టైం స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి బ్యాక్ పెయిన్ రావడము నెక్ పెయిన్ రావడము జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ ఏదైతే మనకి మెటల్ యూజ్ చేస్తారో లైక్ ఫర్ సపోజ్ ప్లాస్టిక్ చైర్స్ అనుకోండి స్వెట్ వచ్చేస్తుంది. అండ్ అలానే మనం చూసినట్టయితే చాలామంది లెదర్ చైర్స్ అయితే కొంటారు. సో లెదర్ చైర్స్ అయితే నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే లెదర్ ఏమవుతుందంటే మీరు ఎక్కువసేపు కూర్చున్నట్లయితే మీకు స్వెట్ అనేది వస్తుంది, మీకు ఎయిర్ బ్రీత్ అనేది ఉండదు అనమాట. సో మీ బాడీకి కానీ మీ బొటాక్స్ కానీ దేనికైనా సరే ఎయిర్ బ్రీత్ అనేది అయితే ఉండదు. సో దట్ బెటర్ ఖచ్చితంగా మీరు వీళ్ళు ఏదైతే మెటీరియల్ యూజ్ చేశారో ఇది మీకు ఫ్యాబ్రిక్ అనమాట. ఎక్కడైతే మన బాడీ టచ్ అవుతుందో బాడీ టచ్ అయ్యే మోస్ట్లీ పార్ట్ అంతా కూడా మీకు ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. అండ్ ఇక మీకు బ్యాక్ సైడ్ కానీ సైడ్ లుక్స్ కానీ అండ్ ఆర్మ్ రెస్ట్ కానీ ఇవన్నీ కూడా మీకు మోస్ట్లీ మీకు లెదర్ అయితే యూజ్ చేశారు. ఏదైతే ఆర్మ్ రెస్ట్ ఉంది ఇది మనకి ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. బట్ ఈవెన్ దో ప్లాస్టిక్ అయినప్పటికీ ఇది మీకు ప్రెస్ చేస్తుంటే మాత్రం భలే ఉంది. సో చాలా అంటే చాలా మెత్తగా ఉంది. ఇది ప్లాస్టిక్ ఇలా ఎలా తయారు చేశారో తెలియదు కానీ చాలా బాగుంది. ప్లాస్టిక్ క్వాలిటీ అయితే నిజంగా బెటర్ అయితే ఉందన్నమాట. అండ్ రేర్ అండ్ సైడ్ ఈ ఫినిషింగ్ మీకు ఏదైతే ఇది అంటారు కదా, సో కార్బన్ ఫైబర్ ఫినిష్ అయితే ఇచ్చారన్నమాట. మీకు ఆర్మ్ రెస్ట్కి కానీ సైడ్కి కానీ మీకు బాటమ్ సీట్ అయితే ఉందో సీట్కి సైడ్ లుక్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు
కార్బన్ ఫైబర్ లుక్ అయితే ఇచ్చారు. అంటే ఇది మీకు నార్మల్గా తెలిసిందే కదా, కార్బన్ ఫైబర్ అనేది చాలా ప్రీమియం లుక్ అయితే తీసుకొస్తుంది. ఇక క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఎవ్రీథింగ్ చెప్పాను కదా, మోస్ట్లీ మనకి మెటలే ఉంటుంది, చాలా తక్కువ ప్లాస్టిక్ అయితే ఉంటుంది. సో ఉన్న ప్లాస్టిక్ కూడా బెటర్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు, ఫ్యాబ్రిక్ బాగుంది, ఎవ్రీథింగ్ క్వాలిటీ పరంగా మాత్రం 100% బెటర్ ఉందని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫీచర్స్ వచ్చేసి మనకి ముందుగా హైట్ అడ్జస్ట్మెంట్ ఒక 8 సెంటీమీటర్స్ వరకు అయితే మీరు హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. సో మీకు హైట్ అడ్జస్ట్మెంట్లో సో మోస్ట్లీ యూజ్ చేయం, ఎందుకంటే మనకి యూజువల్గా ఈ చైర్ చూడడానికి కొంచెం మనకి హైట్గా ఉంటుంది. సో దట్ మీరు ఇంకా 8 సెంటీమీటర్స్ చేశారంటే మాత్రం నాకు ఎస్పెషల్గా సో కాళ్ళు కింద అనడానికి కొంచెం ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. సో దట్ మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. సో హైట్ అడ్జస్ట్మెంట్ 8 సెంటీమీటర్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అని అయితే నేను చెప్పగలను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు టిల్ట్ అనమాట. సో బ్యాక్ టిల్ట్ వచ్చేసి మీకు 180 డిగ్రీస్ వరకు అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పాలి. 180 డిగ్రీస్ వరకు అంటే సో ఆల్మోస్ట్ ఆల్ మీరు పడుకున్నట్లే, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ మోస్ట్లీ అలా అయితే యూజ్ చేయకండి. సో వాళ్ళు ఇచ్చిన ఫీచర్ కానీ బట్ ఓకే, మోస్ట్లీ మీరు ఎక్కువగా అలా యూజ్ చేసినట్టయితే మీ బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే మేబీ చైర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. అండ్ ఇంకోటి వచ్చేసి సీట్ లాక్. మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఇందాక నేను మీకు హైట్ అడ్జస్ట్మెంట్ చెప్పాను కదా, అలానే మీరు ఏదైతే సీట్ ఉంటుందో సీట్ కూడా మీకు బ్యాక్ అయితే వెళ్తుంది అన్నమాట. కొంచెం సింపుల్గా మీకు ఇక్కడ చూసినట్లయితే ఇలా బ్యాక్ అయితే వెళ్తుంది. సో కొంచెం అయితే వెళ్తుంది మీకు ఆల్మోస్ట్ ఆల్ 15 డిగ్రీస్ వరకు అయితే మీకు బ్యాక్ వెళ్తుంది అనమాట. సో 15 డిగ్రీస్ వరకు అయితే టిల్ చేసుకోవచ్చు సీట్ని. అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు ఆ సీట్ని లాక్ కూడా చేసుకోవచ్చు, బట్ దానివల్ల పెద్ద యూజ్ అయితే ఉండదులేండి. బట్ ఒకవేళ మీరు లాక్ చేసుకోవాలంటే అలా లాక్ కూడా చేసుకోవచ్చు. అలా యూజ్ చేస్తే మనకి తొందరగా పెయిన్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా, అలా అయితే యూజ్ చేయమాకండి. ఆ లాక్ వల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు, బట్ ఇట్ ఈస్ ఏ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఇంకా ఫైనల్గా ఏదైతే ఆమ్రెస్ట్ ఉందో ఆమ్రెస్ట్ వచ్చేసి ఇక్కడే మనకి చాలా అంటే చాలా చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఆమ్రెస్ట్లో మేజర్గా మనం చూసుకున్నట్లయితే 4 డైమెన్షన్స్ అయితే ఇచ్చారు మీకు. ముందుగా మనం చూసినట్టయితే ఫ్రంట్ టు బ్యాక్కి జరుపుకోవచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ సైడ్కి కూడా మనం మూవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే మనం చూసినట్టయితే పైకి కిందికి అంటే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనం చూసినట్టయితే సైడ్లో కూడా మీకు ఏదైతే హ్యాండ్స్ ఉంటాయో మీరు గేమ్స్ ఆడేటప్పుడు కానీ మౌస్ యూజ్ చేసేటప్పుడు కానీ ఈజీగా ఇట్లా షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్ మాత్రం ఇది మాత్రం నాకు బాగా నచ్చిందని చెప్పాలి. ఏదైతే మీకు ఆర్మ్ స్టాండ్స్ ఇచ్చారో ఆర్మ్రెస్ట్, సో ఆర్మ్రెస్ట్ అనేది చాలా చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో ఎలా అంటే అలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మెయిన్గా మనకి గేమ్స్ ఆడేటప్పుడు కానీ సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు కానీ ఆర్మ్రెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని విషయంలో మాత్రం వీళ్ళు ఎక్కడైతే కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, ఈవెన్ దో మెటీరియల్ కూడా. ఓవరాల్గా నన్ను అడిగినట్లయితే ఫీచర్స్ వైజ్గా ఒక గేమింగ్ చైర్కి ఎన్నైతే ఫీచర్స్ ఉండాలో అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇఫ్ ఇన్ కేస్ మీరు మోర్ దెన్ 6 ఫీట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో టీ వేరియంట్ మాత్రమే తీసుకోండి. ఇది ఎస్ వేరియంట్. టీ వేరియంట్ నేను చాలా ట్రై చేశాను, ఎక్కడ నాకైతే దొరకలేదు. సో అమెజాన్లో కూడా ఎక్కడ మనకి లిస్టింగ్స్లో అయితే లేదు, ఓన్లీ ఎస్ అయితే ఉంది. ఈవెన్ దో ఎస్ కూడా మీకు 510 వరకు వస్తుంది. సో నేను 511 ఉంటాను, నాకు 511 కూడా ఇది ఆల్మోస్ట్ ఆల్ పర్ఫెక్ట్ ఫిట్ అయితే ఉంది. బట్ బెటర్ మీకు దొరికితే టీ వర్షన్ అయితే తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు 6 ఫీట్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీకు ఇదైతే సెట్ కాదు. సో బిలో 6 ఫీట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇదైతే పర్ఫెక్ట్ అయితే ఉంటుంది కంఫర్ట్ విషయంలో. అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు ఎప్పుడైతే టీ వేరియంట్ తీసుకుంటారో మీకు ఏదైతే ఈ థైస్ ఉన్నాయో ఈ థైస్ దగ్గర కూడా మీకు పర్ఫెక్ట్ ఫిట్ అయితే ఉంటుంది. సో ఇది నాకైతే పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయింది, థైస్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఏదైతే మనకి లొంబర్ పిల్లో పెడతామో లొంబర్ పిల్లో పెట్టినప్పుడు కొంచెం మనం ముందుకైతే వస్తాం, బట్ ఈవెన్ దో పెద్ద నాకు డిస్కంఫర్ట్ ఫీలింగ్ అయితే లేదు. మీరు పర్ఫెక్ట్గా కూర్చున్నట్లయితే లొంబర్ పిల్లో అనేది కూడా చాలా బెటర్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కంఫర్ట్లో మెయిన్గా. ఎందుకంటే సో వీళ్ళు ఇచ్చిన డిజైన్ కానీ లొంబర్ పిల్లోది ఇలా మనకి ఫ్లాట్గా ఇచ్చారని నాట్ ఓన్లీ దట్ వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ అనమాట. ఇది మెమరీ ఫోమ్ అయితే యూజ్ చేశారు. సో దట్ మీకు ఎప్పుడైతే కూర్చుంటారో కూర్చొని అలా ఉండగానే దానికి తగ్గట్టుగా అది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో మీకు ఎటువంటి ప్రెషర్ కానీ మీ మీదకి అది పుష్ చేయడం కానీ ఇట్లాంటిది అయితే ఉండదు. సో పర్ఫెక్ట్ కంఫర్ట్ అయితే మీకు ఏదైతే మనకి లొంబర్ పిల్లో ఉందో దీనివల్ల ఉంటుంది. అండ్ నెక్ పిల్లో కూడా మీకు చాలా ఈజీగా సెటప్ అయితే చేసుకోవచ్చు. అండ్ పర్ఫెక్ట్ నాకైతే నేనైతే కొంచెం టెన్షన్ ఉండే నాకు. యాక్చువల్గా నేను బాంటియా చైర్ అయితే ఆర్డర్ పెట్టాను, నాకు డౌట్ వచ్చేసింది అది సెట్ కాదు నా హైట్ కానీ. అండ్ ఆ తర్వాత నేను ఈ గ్రీన్ సోల్ అయితే తీసుకున్నాను మెయిన్గా దీనికోసం. ఎందుకంటే మనకి ఏదైతే నెక్ ఉంటుందో సో నెక్ రెస్టే వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్ రెస్ట్ పర్ఫెక్ట్గా లేదంటే మాత్రం వేస్ట్ గేమింగ్ చైర్ అనేది. సో దట్ నాకు హైట్కి పర్ఫెక్ట్ సెట్ కావాలనేది నేను తీసుకున్నాను. అండ్ 100% మీరు చూసినట్లయితే పర్ఫెక్ట్గా నా నెక్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే సెట్ అయింది. సో నెక్ పిల్లో కూడా బాగుందని చెప్పాలి. అండ్ సీట్ ఏదైతే క్వశ్చన్ ఉందో మనకి మీరు కూర్చున్నప్పుడు సో చాలా అంటే చాలా కంఫర్ట్గా అయితే ఉంది. సో ఎక్కడ కూడా మీకు స్వెట్టింగ్ రావడం కానీ ఇట్లాంటిది నేను ఎక్కువ అయితే అబ్జర్వ్ చేయలేదు. నేను అబ్జర్వ్ చేసింది ఇనీషియల్గా ఏంటంటే ఏదైతే మీకు లొంబర్ పిల్లో ఉందో అక్కడ మీరు కొంచెం అగ్రెసివ్గా కొంచెం వెనక్కి వచ్చి కూర్చుంటారు కాబట్టి ఏదైతే ఫ్రంట్ ఫిట్నెస్ అంటే ఫిట్టింగ్ బాగుండడం కోసం అప్పుడు కొంచెం మీకు స్వెట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది కానీ బట్ అదర్ దాన్ దట్ కంఫర్ట్ అనేది ది బెస్ట్ లెవెల్ అయితే ఉంది మెటల్ కానీ ఎవ్రీథింగ్ కానీ. అండ్ లుక్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. బెటర్ మీకు
రెడ్ అండ్ బ్లాక్ అయితే చాలా చాలా లుక్ అయితే ఉంటుంది. నాకైతే పర్సనల్గా ఇది నచ్చింది అండ్ ఖచ్చితంగా నచ్చింది, నచ్చకపోని అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది నా అవసరం, నా లోగోకి నా కాంబినేషన్ కోసం నేను దీని అయితే ప్రిఫర్ అయితే చేశాను. అండ్ ఒకవేళ మీరు గేమింగ్ సెటప్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే తీసుకోండి, ది బెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు మ్యూటెడ్ లుక్ కావాలనుకుంటే మాత్రం బెటర్ గో విత్ మీకు సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఉంది, అదైతే చాలా మ్యూటెడ్ లుక్ అయితే ఉంటుంది. సో అది మీ ఆప్షన్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఓవరాల్గా మాత్రం ఈ ప్రైస్ పాయింట్లో ఈ చైర్ కన్సిడర్ చేయొచ్చు అంటే మాత్రం 100% నేనైతే కన్సిడర్ చేయొచ్చు అని చెప్తాను. బట్ అకార్డింగ్ టు హైట్ ఖచ్చితంగా చెప్తున్నాను, మోర్ దెన్ 6 feet ఉంటే టీ వర్షన్ మాత్రం తీసుకోండి. ఒకవేళ బిలో 6 feet అంటే మాత్రం 5'11" కానీ 5'10" కానీ 5'8" కానీ ఇట్లాంటి హైట్ అయితే మాత్రం మీరు ఆరామ్సే ఎస్ వర్షన్ అయితే తీసుకోండి. సో పర్ఫెక్ట్ ఫిట్ అయితే ఉంటుంది, పర్ఫెక్ట్ కంఫర్ట్ ఉంటుంది. సో ఆబ్వియస్గా 18,000 రూపాయలు. ఇంతకుముందు ఇది లాంచ్ చేసినప్పుడు మనకి 20,000 రూపీస్ ఉండే, ఇది 18,000 రూపీస్ అయితే ప్రైస్ అయితే ఇప్పుడు డ్రాప్ అయితే అయిపోయింది. అండ్ 18,000లో కూడా మీకు నాకు కార్డ్ ఆఫర్లో మొన్న సేల్స్లో నాకు 17,000 రూపీస్కి వచ్చింది. అఫ్కోర్స్ నాకు బెటర్ డీల్ అని అయితే అనిపించింది. సో ఖచ్చితంగా దీన్ని అయితే పర్చేజ్ చేశాను. సో ఒకవేళ మీరు కూడా పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. అంత ఇంత మన ఛానల్కి అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఎనివే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి మోస్ట్లీ, అండ్ ఎవరైతే గేమర్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బాయ్, జై హింద్.